ఈ వాయిస్ నచ్చితే మీరు చప్పట్లు కొట్టండి, తప్పక నచ్చకపోయినా కూడా చప్పట్లు కొట్టండి, ఓకేనా? ముందుగా వైఎస్ రాజశేఖర్ గారు ఏ విధంగా మాట్లాడారు చూద్దాం. ఈ రాష్ట్రానికి సంబంధించి మేలు చేసే కార్యక్రమాలు ఉన్నాయంటే ఆ భగవంతుడు మా చిత్తశుద్ధిని మెచ్చాడే కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేశామని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన వాయిస్ ఎలా ఉందో చూద్దాం. ఎర్రటి ఎండలో అలసిపోయిన నా బిడ్డ నుదిటిపై చెమట చుక్కనై ముద్దాడి మురిసిపోయాను. వర్షంలో వాన చుక్కనై ముద్దాడి మురిసిపోయాను. హలో, మామూలుగా మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూస్తుండే హేళన చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఇది అక్కడ న్యాయం అని కూడా మనం చేసుకుంటున్నాను. ఆ రోజు చూస్తే అమెరికా సంబంధం కావాలన్నారు, ఇప్పుడు చూస్తే పరిస్థితి లేదు తమ్ముళ్ళు, ఇక్కడ సమూహంగా ముందుకు పోవాలి అని మనం చేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. నిజంగా నాకు గెలిచే సత్తా లేదు, ఓడిపోయే దమ్ము ఉంది. చాలా మంది కూడా చాలా ధైర్యం ఉంది. అది ఎట్లా అంటే నాలో ఒక భగత్ సింగ్ ఉన్నారు, మదర్ తెరీసా ఉన్నారు. వాళ్ళ ఆశయాలు నాకు చాలా ఇంపార్టెంట్. నాకు సీఎం అవ్వని ఆశ లేదు, కానీ 10 సంవత్సరాలు నాకు అవకాశం ఇవ్వండి, గెలకపోయినా పర్వాలేదు, నాలో ఆత్మస్థైర్యం ఉందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్. అదేవిధంగా రాసయ్య గారు విన్నారా లేదు మీరు? రాసయ్య గారు పాత సీఎం గారు సభాముఖంగా ఉత్తరం అంటే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు నాకు చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, నేను చాలా తెలివైన వాడినాను అన్నారు. కానీ చంద్రబాబు నాయుడికి అంత తెలివితేటలు నాకు లేవు. ఎందుకంటే అలాంటి తెలివితేటలు నాకు ఉంటే సోనియా గాంధీని పోటీ చేసి నేను పిఎం అయిపోయేవాడిని. నెక్స్ట్ ఇంకోటి మీకు అందరికీ తెలిసిన వాయిస్ ప్రకాష్ రాజ్ గారు ఏ విధంగా మాట్లాడుతూ చెప్తాను. ఒక్కడ సినిమాలో డైలాగ్ చెప్తాను. ఎవడరా వీడు, అరే నా దగ్గర ₹1 కొట్టుకుపోరా, పర్వాలేదు మళ్ళీ సంపాదించుకుంటాను. అదే విధంగా 1 కేజీ బంగారాన్ని తీసుకుపోరా, మళ్ళీ సంపాదించుకుంటాను. రే స్వప్న, నా హార్టు, నా దిల్లు, రే సంక్రాంతిలో ముగ్గు వేసి గొప్పమ్మని సంక్రాంతికి వచ్చిన గంగిరెద్దు తొక్కున్నట్టు నన్ను తొక్కేవరా, అరే నీకేం కావాలో తీసుకుంట్రా. స్వప్న ఊరుమైతే నేను మెరుపునరా. మా ఇనపక్కిరికి చిలకల ప్రాణం ఉందలేదో గాని నీ ప్రాణం దీని చేతిలో ఉండకపోతే తెలిసిపోయింది అని మహేష్ బాబు అంటాడు. టైం అవుతుంది కాబట్టి మన చాలా కోట్లు నెక్స్ట్ అంటే నీ ప్రిపేర్ కాలేదు, చాలా వాయిస్ చేయగలం కానీ
వాయిస్ చెప్తాను, వాయిస్ ఏ విధంగా ఉంటుందండి. ఇప్పుడు వాయిస్ చెప్పాను, సౌండ్స్ ఏ విధంగా ఉంటే చెప్తాను. మనం ఎప్పుడైనా అప్పుడు వాక్మ్యాన్ ఉండేవి, ఒక పాట పాడుతున్నప్పుడు బ్యాటరీ వీక్ అయిపోతుంది, అది ఏ విధంగా సౌండ్ అని చూపిస్తాం. జీవనయమునా తరంగాల పైన మోహన రాగాలలోన మనానురాగము అప్పుడు వాక్మెన్ వినేటానికి తెలుస్తుంది ఇది వాయిస్ అనేది, అంతేనా? నెక్స్ట్ అదే సాంగ్ని పాడుతున్నప్పుడు టేప్ చుట్టేస్తుంది, టేప్ అయినప్పుడు మన టేప్ రేడ్ ఉండేది చుట్టేస్తుంది, అదే విధంగా కూడా చూపిస్తాను. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పట్టుల అట్లా ఉంటుంది. ఇంకొక అదేం లేదు, ఒక హెలికాప్టర్ సౌండ్ చూపిస్తాను. అలా ఉంటుంది. ఒక గుర్రం వెళ్తుంది, ఫస్ట్ హెలికాప్టర్ అయింది, తర్వాత గుర్రం అయింది, మూడోది ట్రైన్. అయితే 3 సౌండ్లు విన్నారు. ఈ 3 సౌండ్లు కూడా ట్రైన్ అనేది బ్రిడ్జ్ పై నుంచి వెళ్తుంది, ఒక బ్రిడ్జ్ పై నుంచి. గుర్రమేమో బ్రిడ్జ్ కింద వెళ్తుంది, పైన హెలికాప్టర్ వెళ్తుంది. ఈ 3 వాయిస్ కూడా ఒక దగ్గర కలిస్తే ఏ విధంగా వస్తుందో చేసి చూపిస్తాను. అట్లాగా మీరు కరెక్ట్గా ఉంటే 3 వాయిస్ వస్తాయి. ఇవన్నీ నచ్చినాయా? అయితే మనందరికీ ఫేవరెట్ ఎన్టీ రామారావు గారు, ఆయన వాయిస్ మర్చిపోయినాను. ముందుగా ఆయనదే చేయాలి మనం. ఆయన ఒక గౌతమిపుత్ర శాతకర్ణి ఒక డైలాగ్ ఉంటుంది బాలకృష్ణ గారిది. ఆ డైలాగ్ ఏ విధంగా చెప్తారు ఆయన చూద్దాం. విశ్రాంతి లేదు, విరామము లేదు, అయినా నా కత్తికి అంటిన నెత్తుట చెర ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా, శరణమా, రణమా. నెక్స్ట్ శోభన్ బాబు గారి డైలాగ్ చిన్న చిన్న ఊహించేస్తాను. ఉన్నారా? ఏమంటారు 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 ఏంటి పోయి లక్ష్మి గారు నవ్వుతున్నారు. ఐ లవ్ యూ. ఓకే, థ్యాంక్ యూ మరి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి చక్రి గారికి, ఈ గ్రామ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. మరొకసారి అవకాశం ఉంటే చూద్దాం, ప్రిపేర్ అయ్యి వస్తాను.